పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం. పెట్టుబడులు, పారిశ్రామిక యూనిట్ల ప్రతిపాదనలపై చర్చ. హాజరైన పలువురు మంత్రులు. రైతులకు నష్టం జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? సూపర్ 6 హామీల అమలు అబద్ధం. సీఎం చంద్రబాబు గోబెల్స్ కి టీచర్ అన్న జగన్. అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్. భూములిచ్చేందుకు రైతులు ముందుకొచ్చారు. రిటర్నబుల్ ప్లాట్లు కౌలిస్తామన్న నారాయణ. రాష్ట్రంలో ప్రజాపాలన ఎక్కడుంది? 6 డిక్లరేషన్లలో ఎన్ని అమలు చేశారు? మాటలు తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదన్న రామచంద్ర. హెల్త్ పాలసీ దూరదృష్టితో తీసుకున్న కార్యక్రమం. పరిశ్రమలను సిటీ బయటికి పంపిస్తే తప్ప ఫ్యూచర్ విజన్ తో ముందుకెడుతున్నామన్న మహేష్ గౌడ్. కుత్బుల్లాపూర్ పారిశ్రామిక వాడలో కేటీఆర్ పర్యటన. అధికారంలోకి వచ్చాక హెల్త్ పాలసీ రద్దు చేస్తాం, భూములను కాపాడుకుంటామన్న నేత. రంగారెడ్డి కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు. సర్వే విభాగం ఏడీ శ్రీనివాస్ ఇంట్లోనూ తనిఖీలు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని ఆరోపణలు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత. భవానీపురం ఇళ్ల కూల్చివేత బాధితుల ఆందోళన. తమకు న్యాయం చేయాలని నినాదాలు. వికల్ప్ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల. హెడ్ మాస్ శంకర్లు చిత్రహింసలు పెట్టి చంపారంటూ లేఖ. ఎన్కౌంటర్ పై విచారణ జరపాలని డిమాండ్. అమలాపురం ఎమ్మెల్యే ప్రజా దర్బార్. వేల సంఖ్యలో తరలి వచ్చిన జనం. సమస్యల్ని పరిష్కరిస్తామన్న ఎమ్మెల్యే. కృష్ణానగర్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల ర్యాలీ. రిలే దీక్షలకు ఏడాది పూర్తి. పరిహారం కోసం ఎదురు చూస్తున్నామన్న నేతలు. చిత్తూరులో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన. కలెక్టరేట్ లో డీడీఓ కార్యాలయం ప్రారంభం. అనంతరం అధికారులతో సమావేశం. చిత్తూరులో గ్యాంగ్స్టర్ అలెక్స్ అరెస్ట్. రేప్ కేసులో అరెస్ట్ చేసిన గుడిపాల పోలీసులు. అలెక్స్ పై తమిళనాడులో 20కి పైగా కేసులు. తుఫాన్ ఎఫెక్ట్ తో నెల్లూరు జిల్లాలో భారీ వర్షం. గూడూరులో కొనసాగుతున్న జోరు వాన. పొంగి పొర్లుతున్న వాగులు. మంచిర్యాల జిల్లాలో పోలీసుల దాడి. గుడుంబ స్థావరం ధ్వంసం. చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు. టీఎల్జీఏ వారోత్సవాలతో ఏజెన్సీలో అలర్ట్. పాడేరులో పోలీసుల తనిఖీలు. డ్రోన్లతో సర్వే. అడవిని జల్లెడ పడుతున్న బలగాలు. బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్. మొత్తం 19 మంది మావోయిస్టులు హతం. కొనసాగుతున్న భద్రతా దళాల కూంబింగ్. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం. ఏక్యూఐ సగటున 298 పాయింట్లు. ఉక్కిరిబిక్కిరైపోతున్న ప్రజలు. ఢిల్లీ వాయు కాలుష్యంపై ఆందోళనలు. పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీల నిరసన. పాల్గొన్న సోనియా, మల్లికార్జున ఖర్గే. ఢిల్లీ కాలుష్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. చిన్నారులు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు. కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టాలన్న సోనియా. దేశవ్యాప్తంగా నిలిచిన ఇండిగో విమాన సర్వీసులు. విమానాలు ఆలస్యం, రద్దుపై డీజీసీఏ సమన్లు. మధ్యాహ్నం కల్లా వివరణ ఇవ్వాలని ఆదేశం. పుతిన్ను కలవడానికి అవకాశం ఇవ్వడం లేదు. విదేశీ నేతలను కలవకుండా అడ్డుకుంటున్నారు. గతంలో ఇలాంటి సంప్రదాయం లేదన్న రాహుల్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.